తిరుమల పాపం ఎవరిది? లడ్డు చంద్రబాబు నాయుడు ఎటుపోయిండు? సనాతని హిందూ ఏడ వండుకుండు? టీటీడీ చైర్మన్ ఏం చేస్తుండు? ఎవరిని అరెస్ట్ చేయాలి ఈ ముగ్గురిట్లల్లా? ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేద్దామా 6 ప్రాణాలు పట్టణ పెట్టుకున్నందుకు? లేకపోతే సనాతని హిందూ పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేద్దామా? లేకపోతే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుని అరెస్ట్ చేద్దామా? ఎవరిని అరెస్ట్ చేద్దాం? ఇలా ప్రాణాలు పట్టణ పెట్టుకున్నది ఈ ముగ్గురు నిర్లక్ష్యమే కదా. ఒక ఆయన లడ్డు చంద్రబాబు నాయుడు సీఎం, సనాతని హిందూ డిప్యూటీ సీఎం డీసీఎం, ఈ టీటీడీ చైర్మన్ ఈయన బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్. ఈ ముగ్గురు పాపము, ఈ ముగ్గురు నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగింది. వీళ్ళు కనుక అప్రమత్తంగా ఉంటే వైకుంఠ ఏకాదశి వస్తుందని తెలుసు కదా. అదేమో నిన్నమన్నా వచ్చేదా? అది అది ఎప్పటి నుంచో అది తెలుస్తూనే ఉంటుంది కదా. పలానా రోజు వైకుంఠ ఏకాదశి ఉంది, దానికి సంబంధించిన టికెట్ల జారీలో భక్తుల తాకిడి పెరుగుతుంది, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలి అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుంది కదా. అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? వీళ్ళంతా ఈ పెద్ద మనుషులంతా ఏం చేస్తూ ఉన్నారు? ఇలా 6 చనిపోయారు, ఇంకా ఈ 10ల సంఖ్యలో ఇప్పుడు ఆసుపత్రులలో చికిత్స పొందుతూ ఉన్నారు. 6 చనిపోయినా, 1 చనిపోయినా ఈ పాపం ఎవరిది? ఇంత బింకాలు వాళ్ళకేటువంటి, ఇంత బీరాలు వాళ్ళకేటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్తుంది? మొసలి కన్నీరు గారుస్తూ ఉంది రాత్రికెళ్ళి. ఏది మన చంద్రబాబు నాయుడు అంట సీరియస్ అయిందంట, వాళ్ళ అధికారుల మీద చాలా సీరియస్ అయిందంట. ఏం దేనికి? ఏ గడివికని కదా, దేనికి సీరియస్ అవుతాడు? ముందు చెప్పొద్దా? ముందు ఆలోచన చేయొద్దా? నీ అధికారులు అలర్ట్ చేయరా? మన లెగ్గు మహాత్యం, మన పబ్లిసిటీ పిచ్చి కోసమే అప్పుడు గోదావరి పుష్కరాల్లో అప్పుడు 10ల సంఖ్యలో పొట్టన పెట్టుకుంటుంది, ఇప్పుడు ఈడ 6 పొట్టన పెట్టుకుంటుంది. దీనికి కారణం ఎవరు? మీ నిర్లక్ష్యం, మీ లెగ్గు మహాత్యము, మీ చేతగాంతనము, పబ్లిసిటీ పిచ్చి. దీనివల్లనే ఇవి జరుగుతూ ఉన్నాయి. తిరుమలలో ప్రపంచ దేశాల నుంచి వస్తారు కదా తిరుమలకి. అలాంటి తిరుమలలో మీ భద్రత వైఫల్యము, మీ పర్యవేక్షణ వైఫల్యము కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది.